ఇది ఒక్కటి చాలండి. ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా కూడా తెల్లగా మెరిసిపోతుంది. నేనేం జోక్ చేయడం లేదు. ప్లీజ్ అండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే స్కిన్ టోన్ మంచిగా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారో వాళ్ళకి ఇది సూపర్గా యూజ్ అవుతుంది. దీన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు, జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. దీనికోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు మన స్కిన్కి మంచి మాయిశ్చరైజేషన్గా యూజ్ అవుతుంది. అంతేకాకుండా స్కిన్లో ఒక మంచి గ్లో యాడ్ అవ్వడానికి, స్కిన్ సెల్స్కి మంచిగా హెల్దీగా చేయడానికి, అంటే మనకి స్కిన్లో డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి, వాటిని క్లియర్ చేసి కొత్త స్కిన్ సెల్స్ అనేవి ఏర్పడడానికి పెరుగు చాలా బాగా యూజ్ అవుతుంది. గుర్తుంచుకోండి. మీ దగ్గర పెరుగు లేని పక్షంలో, ఒకవేళ మాకు పెరుగు సెట్ అవ్వదు అనుకున్న టైంలో పచ్చిపాలను వాడుకోవచ్చు. గుర్తుంచుకోండి. నెక్స్ట్ నేను తీసుకున్నాను ఎర్ర కందిపప్పు. సో మనకి పచారీ షాపుల్లో ఎక్కడైనా కూడా చాలా తక్కువ కాస్ట్లో ఈజీగా అవైలబుల్గా దొరికేది ఎర్ర కందిపప్పు. సో ఎర్ర కందిపప్పు మన స్కిన్కి చేసే మేలు 1, 2 కాదు చెప్పుకోవడానికి. మన స్కిన్కి కావాల్సిన అన్ని ప్రాపర్టీస్ని ఎర్ర కందిపప్పు ఇస్తుంది అనమాట. అంతేకాకుండా చాలామందికి పింపుల్స్, డార్క్ స్పాట్స్, ఇవన్నీ మంగు మచ్చలు, వాటన్నింటికి కారణమైన ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ క్లియర్ చేసి మన స్కిన్లో ఒక మంచి గ్లో యాడ్ అవ్వడానికి ఎర్ర కందిపప్పు హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ నేను 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకున్నానండి. నేను ఇక్కడ బ్రూ తీసుకున్నాను. మీరు ఏ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. గుర్తుంచుకోండి, కాఫీ పౌడర్ మన స్కిన్ మీద ఉండే సన్ ట్యాన్ ఈజీగా రిమూవ్ చేస్తుంది. స్కిన్ అనేది మంచిగా ఒక టైటన్ లుక్, ఒక యంగ్ లుక్ తీసుకురావడానికి కాఫీ పొడి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. గుర్తుంచుకోండి, ఓకేనా. నెక్స్ట్ నేను ఇక్కడ తీసుకున్నది మీరు గమనించినట్లయితే పచ్చి పసుపు. అవునండి, మనకి పసుపు అనేది వంటల్లో యూజ్ చేసుకునేది, అది ఎండు పసుపు అనమాట. ఇది పచ్చి పసుపు. మీరు కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ గంపలు అమ్ముతారు పచ్చి పసుపు అనేది. సో మీరు డబ్బులు ఇచ్చి కూడా కొనాల్సిన అవసరం లేదు దాన్ని. ఇది ఒక చిన్న ముక్క ఇవ్వరా, మేము ఫేస్కి రాసుకుంటామంటే ఇచ్చేస్తారనమాట. అంటే మనకి కొంచెం అయితే ఎక్కువ తీసుకుంటే డబ్బులు పెట్టి కొనాలి. బట్ ఇంత చిన్న ముక్క అనుకోండి, ఊరికనే ఇస్తారు. ఇది నాకైతే ఊరికనే ఇస్తారనమాట. నేను ఎప్పుడు కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళినా కూడా ఇంత చిన్న ముక్క ఖచ్చితంగా తెచ్చుకుంటాను. ఎందుకంటే ఇది మనకి స్కిన్కి ఒక బంగారం లాంటిది. అంటే మన స్కిన్ని మంచిగా మెరిపించడానికి దేవుడిచ్చిన, ప్రకృతి ఇచ్చిన వరం అని చెప్తాను నేను. ఎందుకంటే బయట కొనుక్కునే పసుపుల్లో ఎన్ని కెమికల్స్ కలుపుతారో మనకు తెలియదు. బట్ ఇది ప్యూర్ అండ్ ఆర్గానిక్ అనమాట పచ్చి పసుపు అనేది. మీరు కనుక మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈసారి ఈ వీడియోని గుర్తు తెచ్చుకొని మరీ ఈ పసుపు కొమ్ముని తెచ్చుకోండి, ఓకేనా. ఈ పచ్చి పసుపు మన స్కిన్లో ఒక బంగారం లాంటి మెరుపుని తీసుకురావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. మన స్కిన్ మీద ఉండే సన్ ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఈ పౌడర్ లేకపోతే మీరేం బాధపడవద్దు, భయపడవద్దు. శనగపిండి ఉంటుంది కదా, శనగపిండిని వాడుకోండి, ఓకేనా. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మిక్సీ పట్టుకొచ్చుకున్నాను. ఇందులో ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు. గుర్తుంచుకోండి, ఓకేనా. మనకి పెరుగులోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఇది ఈజీగా మిక్సీ పట్టేటప్పుడు చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్ని నేను ఒక బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది మీరు ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి. చాలామంది అడుగుతారు, అక్క ఇది మేము స్టోర్ చేసుకోవచ్చా అని చెప్పి. సో స్టోర్ చేసుకుంటే ఇందులో ఉండే వాల్యూస్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఎప్పటికప్పుడే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడే ఈజీగా జస్ట్ అన్ని మిక్సీ కలిపేసి పెట్టేసుకోవటమే కదా, చాలా ఈజీగా అయిపోతుంది కదా. సో దీన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఈ ప్యాక్ అనేది మీరు ఫుల్ బాడీ అప్లై చేసుకోవచ్చండి. చాలామందికి డార్క్ నెక్ ప్రాబ్లం ఉంటుంది. అండర్ ఆర్మ్స్లో డార్క్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం ఉంటుంది. మరి కొంతమందికి మంగు మచ్చలు అనేవి ఒక ఏజ్ వచ్చిన తర్వాత, 40+ వచ్చిన తర్వాత మంగు మచ్చలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో వాటన్నింటినీ కూడా క్లియర్ చేస్తుంది. ఇక్కడ నా ఫేస్ చూడండి, చాలా ట్యాన్ అయిపోయింది. సో ఇంత ట్యాన్ అయిపోయిన తర్వాత ఫేస్ మీద ఏదో ఒక ఫేస్ ప్యాక్ అయితే నేను ఖచ్చితంగా వేసుకుంటాను. అది కూడా హోమ్ మేడ్
ఫేస్ ప్యాక్ అయితే మనకి సూపర్ రిజల్ట్ ఇస్తుంది. బయటకు వెళ్ళి ట్యాన్ రిమూవ్ చేయించుకోవడానికి మనం బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి ఫేషియల్ చేయించమని అడిగితే, అంటే చేయమని అడిగితే దాదాపుగా మనకి 1000కి అబోనే అవుతుంది. బట్ అయినా కూడా మనకి ఇంత మంచి రిజల్ట్ రాదు. వాళ్ళు ఎన్నెన్ని రకాల క్రీమ్స్ రాసి మన ఫేస్ని రుద్ది 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 దాదాపుగా అక్కడే 2 hours మన ఫేస్ని బాగా క్లీన్ చేస్తారనమాట. బట్ మనకి 1000 వదులుతున్నాయి కదా అక్కడ. సో అలా కాకుండా ఇంట్లో ఈ విధంగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే మనం దీన్ని మించిన బెస్ట్ రెమెడీ లేదనే చెప్తానండి నేను. అంత మంచిగా మనకి ఇది వర్క్ అవుతుంది. చక్కగా కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కానీ, లేదంటే టీనేజర్స్ గర్ల్స్ కానీ, బాయ్స్ కానీ, లేదంటే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కానీ, ఎవరికైనా కానీ ఇది చక్కగా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఫేస్ ప్యాక్ అనమాట. సో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి అంటే నన్ను ఖరీదానే అంటున్నారు, నాకు ఏ కలర్ శారీ కట్టుకున్నా సెట్ అవ్వడం లేదు, రెడ్ కలర్ శారీ కట్టుకుంటే అందరూ నన్ను కాంచనా అని ఏడిపిస్తున్నారు, ఎర్ర చీర నల్లగా నువ్వు ఏంటా చీర అని చెప్పి ఎగతాళి చేస్తున్నారు అని చెప్పి నా ఫ్రెండ్ అడిగితే తనకి నేను ఈ ప్యాకే సజెస్ట్ చేశాను. తను వారానికి 2 సార్లు ఈ ప్యాక్ని వాడుతుంది. ఇప్పుడు తన ఫేస్ చూసి నిజంగా తనే షాక్ అవుతుంది అనమాట. సో దేవుడిచ్చిన కలర్ పోదు అని చెప్పి చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు. బట్ దేవుడిచ్చిన కలర్ పోదు, కానీ మనం తినే ఫుడ్ను బట్టి, మనం వేసుకునే ప్యాక్స్ని బట్టి మన కలర్ అనేది ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా చేసుకోవచ్చు, గుర్తుంచుకోండి. ఓకేనా? మన స్కిన్ కేర్ని బట్టి, మనం తీసుకునే ఫుడ్ని బట్టి, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్ జ్యూసెస్ కానీ ఇవి ఎక్కువగా తీసుకుంటే ఖచ్చితంగా కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో దానికి ఎంత రిజల్ట్ ఉంటుందో అదేవిధంగా ఫేస్ ప్యాక్స్కి కూడా అంతే రిజల్ట్ ఉంటుందండి, గుర్తుంచుకోండి. చాలామంది ట్యాన్ అయిపోతూ ఉంటారు. సో అది ట్యాన్ అని కూడా వాళ్ళకి తెలియదు. ఖచ్చితంగా ఇటువంటి ఫేస్ ప్యాక్స్ వేసుకుంటే మీకు రిజల్ట్ అనేది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక 10 minutesలో నాకు ఇది కంప్లీట్గా డ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను లైవ్లోనే క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎంత సూపర్గా ఉందో. నిజంగా బిఫోర్ నా ఫేస్ మీరు చూశారు. ఇప్పుడు ఆఫ్టర్ క్లీన్ చేసుకున్న తర్వాత కూడా చూడండి, మీ కళ్ళ ముందే లైవ్లోనే క్లీన్ చేస్తున్నాను. మనం కూరల్లో వేసుకునే పసుపు, అంటే బయట నుంచి కొనుక్కొచ్చుకునే పసుపు వేసుకుంటే, అలా పసుపు వేసిన ప్యాక్స్ మన ఫేస్కి వేసుకున్నప్పుడు మనకు ఆ కలర్ అంటుకుంటుంది. అంటే మన ఫేస్ కూడా కడిగినా కూడా పచ్చగా అంతే ఉంటుంది. కానీ ఇక్కడ పచ్చి పసుపు కొమ్ము, ఒరిజినల్ కొమ్మునే యాడ్ చేస్తున్నాను కదా. ఇక్కడ చూడండి ఎటువంటి పచ్చదనం అనేది మన స్కిన్కి అంటుకోలేదు. చాలా బాగుంది. ఎంత మంచి లుక్ వచ్చిందో నిజంగా నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, పార్టీకి వెళ్ళాలన్నా, లేదంటే మన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలన్నా అప్పటికప్పుడు మన ఫేస్ అనేది ట్యాన్గా, డల్గా, నీరసంగా అట్లా అనిపించినప్పుడు వెంటనే ఈ ఫేస్ ప్యాక్ వేసేసుకొని చక్కగా నీట్గా రెడీ అయ్యి మంచి శారీ కట్టుకొని వెళ్తే చాలు. నీ ఫేస్ ఏంది, ఇంత ఏం వాడుతున్నావు, ఇంత కలర్ వచ్చావు నువ్వు అని చెప్పి కూడా అడుగుతారండి మనల్ని. అంత బెస్ట్ రిజల్ట్ అనేది ఒక్క ప్యాక్తో వస్తుంది. సో చూడండి, నాది బిఫోర్కి ఆఫ్టర్కి మీరే చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. సో చూసి వెళ్ళడం కాదు, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఒకవేళ అక్క మా దగ్గర పసుపు కొమ్ము లేదు అని మీరు అడిగితే కనుక నన్ను, ఆ ప్లేస్లో మీకు కస్తూరి పసుపు అని దొరుకుతుంది. మీకు పచారీ షాపులో దొరుకుతుంది కస్తూరి పసుపు అని. ఆ పసుపుని 1 ఇంచ్ యాడ్ చేయండి. ఒకవేళ మీకు పడదు అనుకుంటే నో ప్రాబ్లం, స్కిప్ చేసేసేయండి, ఏ ప్రాబ్లం లేదు. పసుపు అనేది స్కిప్ చేసుకొని మిగతావన్నీ కలుపుకొని వాడుకోండి. ఇప్పుడు నా ఫేస్ చూడండి చాలా మంచి డిఫరెన్స్ వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇటువంటి హోమ్ రెమెడీస్, బెస్ట్ రెమెడీస్ చాలా ఉన్నాయి. అవి మీకు 100% యూజ్ అవుతాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. హెయిర్ గ్రోత్ రెమెడీస్ కానీ, ఇట్లా ఫేస్ ప్యాక్స్ కానీ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.